మధురం మధురం నీ వాక్యం నా త్రోవకు దీపం నీ వాక్యం. యేసు నామంలో మీకు శుభములు సమృద్ధిగా కలుగును గాక. మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం నూతన సంవత్సర నిర్ణయములు, న్యూ ఇయర్ రెజల్యూషన్స్ అనే అంశం ధ్యానించుకుందామండి. మధురం మధురం నీ వాక్యం నా త్రోవకు దీపం నీ వాక్యం. ముందుగా మీ అందరికీ కూడా హ్యాపీ న్యూ ఇయర్ టు యూ ఆల్. మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ సంవత్సరం మీకు ఆనంద సంవత్సరంగా, మహిమా సంవత్సరంగా, దేవుని యొక్క కృప సంవత్సరంగా, ఆరోగ్య సంవత్సరంగా, రిస్టోరేషన్, ఇయర్ ఆఫ్ రిస్టోరేషన్, ఏది ఇప్పటి వరకు మీరు పోగొట్టుకున్నారో దాన్ని తిరిగి పొందే సంవత్సరంగా, మీ నాలుక సత్యమైన మాటలు మాట్లాడే సంవత్సరంగా, ఇతరులకి సహాయం చేసే సంవత్సరంగా ఉండునుగాక. ఇవన్నీ కూడా దేవుడు మీకు దయచేదురుగాక. యేసు ప్రభు మనలోనికి వస్తే యేసు ప్రభులాగే మనం జీవిస్తామన్నమాట. ముందుగా సంఖ్యాకాండం 6వ అధ్యాయం అండి. నా ఫ్రెండ్తో నేను మాట్లాడుతున్నాను. మొన్న విజిట్ చేసినప్పుడు క్రిస్మస్కి ముందు నేను మరి మా తోడబుట్టిన వాళ్ళని, ఆ తర్వాత వృద్ధులని, విధవరాళ్ళని దర్శిస్తాను. మరియ తల్లి ఎలా ఎలిజబెత్ అమ్మని దర్శించారో, ఆమెకి వందనవచనం పలికి, శుభవచనం పలికి ఎలా సేవ చేశారో అది దేవుడు మన నుంచి కోరుకున్నది. యేసు ప్రభు కూడా ఈ లోకంలో సేవ చేయడానికి వచ్చారు, చేయించుకోవడానికి రాలేదు. ఆయన మత్తయి సువార్త 20:28లో చెప్తారు, యేసు ప్రభుతో మీకు డీప్ రిలేషన్ ఉంది అంటే బైబిల్ గ్రంథాన్ని మీరు డీప్గా, చాలా లోతుగా, శ్రద్ధగా చదివి ఆయనతో కనెక్ట్ అయినప్పుడు ఆయన ద్రాక్షవల్లి మీరు రెమ్మల్లాగా ఆయన ఏంటి అని పరిశుద్ధాత్మ దేవుడు మనకి బయలుపరుస్తారండి. అడుగడుగున యేసు ప్రభు సేవ చేసే వాళ్ళుగా ఉన్నారు, కరుణ చూపించే వాళ్ళుగా ఉన్నారు, మన్నించే వాళ్ళుగా ఉన్నారు. ఆ యేసు ప్రభు మనలోనికి వస్తే మనం కూడా యేసు ప్రభులాగా జీవిస్తాం. ఇంకా మన శరీరము పని చేయదు, కానీ యేసు ప్రభువే మనలో నివసిస్తూ మన ద్వారా తన పనిని ఈ లోకంలో స్థాపించుకుంటారు. మన నోటితో ప్రార్థన చేస్తున్నామా లేదా వాక్యం చెప్తున్నామా కాదండి ముఖ్యము. ఏది ముఖ్యమంటే మన హృదయంలో రాజు ఎవరు? ఒకరు యేసు రాజు, ఇంకొకరు సైతాన్ రాజు. ప్రకటన దర్శన 9లో ఆయనను గురించి ఉంటుందన్నమాట. సైతాన్ రాజు, అబద్దోన్ ఆయన పేరు అన్నమాట. ఆ మిడతలకి, ఆ దయ్యాలకి ఒక రాజు ఉన్నాడు, ఆయన పేరు అబద్దోన్. ఎంత బాగుంది కదా, డిస్ట్రాయర్ అన్నమాట. అబద్దోన్ అంటే నోటి నుంచి అబద్ధాలు వస్తాయి. ఇక్కడ సైతాన్ ఉంటే సైతాన్ అబద్ధాలకి తండ్రి కనుక అబద్ధాలు వస్తాయి. ఇక్కడ యేసుప్రభు ఉంటే యేసుప్రభు సత్యము, పరిశుద్ధాత్మ సత్యస్వరూపి కనుక మనలో నుంచి సత్యం వస్తుందన్నమాట. మీ జీవితంలో ఎప్పుడు జయమే కలగాలి అంటే, ఎప్పుడు మీరు మరి ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలి అనంటే ఒక్క పని మనం చేయాలండి. జాషువా 1:8 అన్నమాట. యెహోషువ 1:8. క్రిస్మస్ రోజున ఒక సంఘానికి నన్ను పిలిచారు వాక్యం చెప్పమని. అప్పుడు ప్రభువు నాకు ఈ వాక్యం ఇచ్చారనమాట. ఏంటి అంటే జాషువా 1:8 మోషే 5 గ్రంథాలని రాస్తాడండి. అంటే దేవుడే ఆయన ద్వారా రాయిస్తారు. మొదటి 5 గ్రంథాలు, వాటిని మోషే ధర్మశాస్త్రం అంటారు. బైబిల్లో మొదటి 5 గ్రంథాలు ఆది గ్రంథం, ఆది కాండము, నిర్గమకాండము, ఆ తర్వాత లేవీయ కాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశకాండం. మీరు డీటెయిల్డ్గా, డీప్గా చదవాలి ఈ 5 గ్రంథాలు అన్నమాట. రాసిన తర్వాత ఇంకా మోషే దేవుని యొక్క చిత్త ప్రకారం ఇజ్రాయేల్ ప్రజల్ని ఎడారిలో 40 సంవత్సరాలు నడిపిస్తాడండి.
ఇంకా 40వ సంవత్సరం 11వ నెలలో వాళ్ళు మోవాబు మైదానంలో విశ్రమిస్తారనమాట. అప్పుడు ఆ 40వ సంవత్సరం 11వ నెలలో చివరి గ్రంథం ద్వితీయోపదేశకాండాన్ని ఆయన రాస్తాడు. ఆయన మరణాన్ని కూడా రాస్తాడండి. అయితే దేవుడు ఏం చెప్తారంటే మోషేతో, ఇదిగో ఇంకా నేను నీకు ఇచ్చిన పని అయిపోయింది, ఇప్పుడు ఇంకా నువ్వు నన్ను చేరుకోవాలి కదా, కాబట్టి నీ తర్వాత మరి ఈ పనిని కొనసాగించడానికి నీకు 40 సంవత్సరాలు సేవ చేసిన యెషువా రక్షకుడు అనమాట, ఆయనకి ఈ పనిని అప్పగించు, ఆయనని అభిషేకించు. అప్పుడు అభిషేకిస్తాడు. మోషే యావే చెప్పినట్లుగా జాషువాని అభిషేకిస్తాడనమాట. తర్వాత మోషే మరణిస్తాడు, తన పితరులను చేరుకున్నాడు. అప్పుడు మోషే మరణించినప్పుడు దేవుడే ఆయనని సమాధి చేస్తారండి. ఒకే ఒక వ్యక్తిని దేవుడు సమాధి చేశారు. దేవుడు తనకిచ్చిన పనిని పూర్తి చేశాడు మోషే. మనం కూడా ఈ శరీరం మనకుంది కనుక దేవుడు మనకిచ్చిన పనిని పూర్తి చేస్తే పరలోకానికి వెళ్తాం. కానీ సైతాన్ ఇక్కడుండి శరీర వాంఛల ప్రకారం జీవిస్తే సైతాన్ ఉండే చోటుకి వెళ్తాం. కానీ దేవుని పనిని మనం పూర్తి చేస్తే యేసు ప్రభు ఎక్కడున్నాడో, తండ్రి దేవుడు ఎక్కడున్నారో అక్కడికి మనం వెళ్తామన్నమాట. ఇది ఒక ప్రయాణం పరలోకానికి. అప్పుడు మోషే మరణించిన తర్వాత దేవుడు జాషువాతో మాట్లాడుతున్నారండి. యెషువా 40 సంవత్సరాలు ఒక కుమారుడు తండ్రికి సేవ చేసినట్లుగా సేవ చేస్తాడు జాషువా అన్నమాట. అప్పుడు మోషే మరణిస్తే ఎంత బాధ అండి, చాలా అతుక్కొని ఉన్నది మోషేకి యెహోషువ. ఆయన మరణం ఎంత బాధ పెట్టుంటుందో కదా. ప్రొద్దున లేస్తే తండ్రిలాగా మోషేకి. అప్పుడు దేవుడు జాషువాతో మాట్లాడతారు, లే, గెటప్, రైజ్ అప్. ఇంకా చనిపోయిన ఆయన గురించి కాదు నువ్వు విచారించాల్సింది, ఇప్పుడు నీ పని ప్రారంభమైంది. వాళ్ళు వాళ్ళ పని చేశారు, వాళ్ళు దేవుని సన్నిధికి వెళ్ళిపోయారు. మనం కూడా దేవుడిచ్చిన పని పూర్తి చేయాలి. కమాన్, మూవ్ ఫార్వర్డ్, ముందుకి సాగు. ఈ ప్రజల్ని యోర్దాన్ నది దాటించి కానా దేశంలో ఆ దేశాన్ని జయించి దాన్ని నీవు 12 గోత్రాలకి పంచి వాళ్ళ నేలని, ఇజ్రాయెల్ 12 గోత్రాలు. ఇది నీ మిషన్ ఇప్పుడు బిగినైంది, గెటప్ అని దేవుడు ఆయనకి మరి ధైర్యాన్ని ఇస్తారు. ధైర్యాన్ని కలిగి ఉండు, ముందుకు నువ్వు సాగాలి. ఇప్పుడు నువ్వు కానా దేశాన్ని, ఒక్కొక్క పట్టణాన్ని జయించాలన్నమాట. ముందు ఎరికో పట్టణం, తర్వాత హాయి పట్టణం, తర్వాత అన్ని పట్టణాలని జయించాలి. అయితే జయించాలంటే నేను నీకు ఒక ఫార్ములా చెప్తాను, సక్సెస్ ఫార్ములా. జయించే వాళ్ళుగా ఉండాలి. అప్పుడు యెహోషువ మోషే నీకిచ్చిన ధర్మశాస్త్రాన్ని ఫస్ట్ కాపీ అండి, ఒరిజినల్ కాపీ అన్నమాట. బైబిల్లోనే మొదటి 5 గ్రంథాల ఒరిజినల్ కాపీని మోషే జాషువాకి ఇస్తాడు. మోషే నీకు ఇచ్చిన ధర్మశాస్త్రాన్ని నీవు దివారాత్రములు పఠించు, దానిలో చెప్పిన న్యాయములన్నీ పఠించి ధ్యానించి పాటించినచో నీ వెళ్ళిన చోటల్లా నీకు జయం కలుగుతుంది. దిస్ ఈజ్ సక్సెస్ ఫార్ములా అండి. క్రిస్మస్ రోజున నేను వెళ్ళిన సంఘానికి ఇదే చెప్పాను, ప్రభు నాకు ఇది చెప్తే. అక్కడంతా యవ్వనస్తులు వచ్చారు, డిస్ట్రిక్ట్స్ నుంచి హైదరాబాద్లో గ్రూప్ 2 ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారు. సో వాళ్ళకి చెప్పాను అనమాట, ఇది మీరు పాటించండి, దిస్ ఈజ్ సక్సెస్ ఫార్ములా అనమాట. యెహోషువ పాటిస్తాడండి. చివరికి ఆయన ఆ దేశంలో, అంటే కానా దేశంలో అన్ని పట్టణాలు కాదు, దేవుడు ఏం చెప్తే అదంతా జయించాడనమాట. యెహోషువ యావే దేవుడు మోషేకి ఇచ్చిన ఆజ్ఞలన్నీ కూడా పాటించాడు కనుక కానా దేశం అంతా కూడా జాషువా సొత్తు అయిపోయిందంట. మొత్తం ఆయన వెళ్ళిన చోటల్లా జయం 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 అన్నమాట. ఎందుకంటే దేవుడు ఏదైతే చెప్పాడో మోషేకి, ఆ మోషే ధర్మశాస్త్రంలో అన్ని ఆజ్ఞలు పాటించాడంట. ఊరికే నోటితో ప్రార్థన చేయడం ఆపేసి బైబిల్ గ్రంథాన్ని చదివి దాన్ని పాటించండి.
ఇదే ప్రార్థన అని మీరు గ్రహించండి. నేను అనుభవంతో చెప్తున్నాను. నాతో ప్రభు మాట్లాడింది ఇదే. యెహోషువ గ్రంథాన్ని చూపించి ఇదే సక్సెస్ ఫార్ములా ప్రతి ఒక్కరికి. మీరందరూ జాషువాలాగా, జాషువా ఎంత జయిస్తాడంటే, ఒక్కసారి జాషువా 10:10 మీరు చూస్తే 5 దేశాల వాళ్ళు వస్తారండి వాళ్ళ మీదకి యుద్ధానికి. 5 దేశాల రాజులు, వాళ్ళ సైన్యం. మధ్యాహ్నం అయిపోతుంది, ఇంకా యుద్ధంలో చాలామందిని మరి సంహరించాలన్నమాట. అప్పుడు దేవుడు ఆయనతో చెప్తారు, లోపల ఉన్నారు కదా వాక్యం. అప్పుడు పరిశుద్ధాత్మ చెప్తారు ఆయనతో, జాషువా ఈ మాట పలుకు, ఈ మాట పలుకు. ఏ మాట పలకాలి? సూర్యుడా గిబ్యోనుపై నిలిచిపో, అక్కడ యుద్ధం జరిగే ప్లేస్ అన్నమాట. చంద్రుడా అయ్యాలోన్ లోయలో ఆగిపో, నువ్వు మాట పలుకు. జాషువా మాట పలుకుతాడు. పరిశుద్ధాత్మదేవుడు సూర్యుని ఆపేస్తాడు, చంద్రుని ఆపేస్తాడు. అక్కడ ఏమని రాయబడి ఉంటుందంటే, యావే నరుని మాటకు లోబడిన దినం లాంటి దినం ఇంకొకటి లేదంట. ఇలా ప్రకృతిని, సూర్యుడిని, చంద్రుని ఆపిన దినం అన్నమాట. 24 hours సూర్యుడు ఇలా మన నడినెత్తి మీద ఉండిపోతాడండి. అప్పుడు వీళ్ళు శత్రువులను చంపుతారనమాట, అందరినీ చంపేస్తారు. అయితే ఇంకా ఏముంటుందంటే అక్కడ చాలా బాగుంటుందండి. జాషువా 10:10 మీరు చదివితే, ఇక్కడ యుద్ధం చేస్తూ ఉన్నాడు కదా, జాషువా యుద్ధం చేస్తున్నాడు, ఇజ్రాయెల్ సైన్యం యుద్ధం చేస్తున్నాడు. యుద్ధ వీరులు అంటే వాళ్ళేనండి, ఇజ్రాయెల్ ప్రజలే. అందరూ యుద్ధ వీరులే. ప్రత్యేకంగా కొంతమంది యుద్ధం చేయడం కాదు, మన దేశంలో లాగా. వాళ్ళు వాళ్ళ దేశం కొరకు ప్రాణాలు ఇస్తారండి. అలా మనం దేవుని కొరకు ప్రాణాలు ఇవ్వాలి. జాషువా కత్తి వాదనకు గురి అయిన వాళ్ళకంటే పరలోకం నుంచి దేవుడు ఏం చేస్తున్నాడంట, వడగండ్ల వాన కురిపిస్తున్నారంటండి. ఆ పరలోకంలో కూడా సైన్యం ఉంటుంది, యుద్ధం చేసే సైన్యం. వాళ్ళు ఈ శత్రువుల మీద పెద్ద పెద్ద వడగండ్లు టపా 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 కురిపిస్తుంటే శత్రువులు చనిపోయినారంట. జాషువా యుద్ధం చేయడం వల్ల చనిపోయిన వాళ్ళకంటే దేవుడు పరలోకం నుంచి వడగండ్ల వాన కురిపించడం వల్ల చనిపోయిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారంట. అందుకే యుద్ధము యావేది, ఆయన యుద్ధం చేయాలన్నమాట. ఎందుకు అలా దేవుడు వీళ్ళ పక్షాన్ని యుద్ధం చేశారంటే, వీళ్ళు దేవుని ఆజ్ఞల్ని పాటిస్తున్నారండి. మోషే జనరేషన్ ఎట్లా ఉందంటే గొనగడం, ఎప్పుడూ గొనగడమే, అసంతృప్తి. ఈ పాడు కూడు తినలేకపోతున్నాయి, ఈ పాడు మన్నా ఏంటి, నీళ్లు లేవు, అలా ఎప్పుడు గొనగడం. అందువల్ల వాళ్ళు అక్కడ గొనిగి దేవునికి ఎదురు తిరిగి ఎడారిలోనే చనిపోతారు. సంఖ్యాకాండం 14వ అధ్యాయం మీరు చూస్తే. కానీ జాషువా జనరేషను ఒబీడియంట్ జనరేషన్ అండి. ఒక్క అధ్యాయం చదవండి మీరు. జాషువా 6 ఎరికో పట్టణాన్ని వాళ్ళు తిరిగి రావాలి, రోజు ఒకసారి. మరి 6 రోజులు అలా చేయాలి, 7వ రోజు 7 సార్లు. అయితే జాషువా అందరికీ చెప్తాడు. వాళ్ళు ఐగుప్తు నుంచి వచ్చినప్పుడు 6 లక్షల మంది అండి, అక్కడే మరణిస్తారు ఎడారిలో. మళ్ళీ ఇప్పుడు అక్కడ యోర్దాన్ నది దాటి కానాల్లో ప్రవేశించడం, అక్కడ కూడా మళ్ళీ 6 లక్షల మందే ఉంటారనమాట. వాళ్ళు ఒక్కరు కూడా నోరు తెరవకూడదు, నేను ఆజ్ఞాపించే వరకు, యాజకులు బూరలు ఊదే వరకు. ఇలా ఎరికో పట్టణాన్ని తిరుగుచున్నప్పుడు అందరూ మౌనంగా ఉండాలి. ఎవ్రీవన్ ఒబేడ్ అండి. మీరు గుర్తుపెట్టుకోండి, దేవుడు మన నుంచి కోరుకునేది విధేయత. ఒబీడియన్స్ బ్రింగ్స్ బ్లెస్సింగ్స్. దేవుని మాటకు విధేయించండి, దీవెనలు వస్తాయి. అంతేకాని చేసేవన్నీ పాపాలు చేసి, నోటితో ప్రార్థన చేసి, ఉపవాసం చేసి అది కాదు. కనుక ఈ సంవత్సరము దేవుని మాటకు విధేయించే సంవత్సరం, విధేయత సంవత్సరంగా మీరు ప్రకటించుకోండి. బైబిల్ సంవత్సరంగా ప్రకటించుకోనండి. బైబిల్ గ్రంథాన్ని చదవండి. ఒక్కసారి మీ జీవితంలో బైబిల్ గ్రంథాన్ని చదవండి. ఎప్పుడూ ఈ శరీరంలోంచి ఆత్మ బయటికి వస్తే పరలోకమా నరకమా, వెంటనే మనకి జడ్జిమెంట్ ఉంటుంది. ఒక బర్త్డే ఉన్నట్లు, ఒక డెత్ డే ఉన్నట్లు, నెక్స్ట్ ఏముంటుందంటే జడ్జిమెంట్ డే ఉంటుంది, తీర్పు దినం ఉంటుంది. ఆ తీర్పు దినాన మీరు జయించే వాళ్ళుగా ఉండాలన్నమాట. ఈ శరీర వాంఛల్ని జయించే వాళ్ళుగా ఉండాలి. నేను మీకు ప్రేమతో చెప్తున్నాను, ఒక్క
ఒక్కసారి దయచేసి మీరు బైబిల్ చదవండి. మీకు కళ్ళున్నాయి, మీ సొంత భాషలో బైబిల్ ఉంది. ఎంత ఆనందంగా ఉంటుందో బైబిల్ చదువుతుంటే. నాకు ఎంత ఆనందం అంటే, అలా పసిబిడ్డలు తల్లి పాలు తాగుతుంటే ఎంత ఆనందంగా ఉంటుంది చూడండి, అంత ఆనందంగా ఉంటుందన్నమాట. సో మీరు ఇయరు డిక్లేర్ చేసుకోవాలి, ఒక డైరీ పెట్టుకోనండి, బైబిల్ డైరీ అని. ఇప్పుడు డైరీస్ వస్తాయి కదమ్మా క్రొత్త సంవత్సరంలో, మీకు ఒక బైబిల్ గ్రంథం ఉండాలి. ఆ తర్వాత బైబిల్ డైరీ పెట్టుకొని ఉదయాన్నే బైబిల్ చదివి నాతో మాట్లాడండి ప్రభు అని, ఆ రోజు ఏం మాట్లాడారో డేట్ వైజ్ మీరు రాసుకొనండి. కనీసం 10 మాటలు కాకపోయినా ఒక్కటి మీరు రాసుకొనండి, దాన్ని మీరు పాటించండి. 10 ఆజ్ఞలు ఉన్నాయి. ప్రభు నాతో మాట్లాడిన మొదటి మాటల్లో అండి, పరమగీతాల నుంచే మాట్లాడాడు. నీ కన్నులు పౌరంలాగా ఉండాలి, నీ నాలుక క్రింద పాలు తేనెలు ప్రవహించాలి, నా సోదరి నా వధు అన్యులు ప్రవేశించజాలని సొంత ఉద్యానవనం. నా ప్రక్కన యేసుప్రభు కుడి ప్రక్క నుండి నాతో మాట్లాడినట్లుగా ఉంటుందండి. ఈ మాటలు ఎట్లా అంటే, మీ దేవుడు పరిశుద్ధుడైనట్లే మీరును పరిశుద్ధులై ఉండండి. లేవియకాండం 19వ అధ్యాయం మీరు చదవండి. దేవుణ్ణి ఆరాధించడం అంటే ఆయన ఆజ్ఞలు పాటించడం అన్నమాట. దేవుణ్ణి ప్రేమించడం అంటే కూడా ముందు అది మాట్లాడారు. మీ దేవుడు పరిశుద్ధుడైనట్లే మీరును పరిశుద్ధులై ఉండండి. అంటే ఎందులో పరిశుద్ధత ప్రభు అంటే, మీ కన్నుల్లో పరిశుద్ధత. దేవుని సృష్టిని చూడాలి, పేదవాళ్ళని చూడాలి, బైబిల్ని చదవాలి. నాలుకలో పరిశుద్ధత, మీ యొక్క వినికిడిలో పరిశుద్ధత. నా గొర్రెలు నా స్వరాన్ని వింటాయి. ఈ లోకంలో దేవుని స్వరం ఉంది, సైతాను స్వరం ఉంది. సైతాను స్వరం అయితే ఇంకా ఎంటర్టైన్మెంట్స్ అన్నమాట. సెల్ ఫోన్లో చూస్తే, టీవీలో చూస్తే 99 దారులు ద్వారా ప్రజల్ని నాశనం చేయడానికి ఎన్ని రకాల పాపం అండి. రోజు ఒక కొత్త పాపం. కానీ దేవుని నీతి పరిశుద్ధత ఎప్పుడూ మారదండి. పరిశుద్ధత ఎప్పుడూ పరిశుద్ధతగానే ఉంటుందన్నమాట. మనం పరిశుద్ధంగా ఉండాలంటే ఈ పరిశుద్ధమైన దేవుడు మనలోనికి రావాలి. అప్పుడే మనం పరిశుద్ధంగా జీవించగలుగుతాం. కనుక బైబిల్ సంవత్సరంగా మీరు ప్రకటించుకొని ఉదయం లేవగానే బైబిల్ చదువుకోండి. అప్పుడు దేవుడు మీతో మాట్లాడతారు. మీకు ఒక కరెక్షన్ ఇచ్చారంటే పాటించండి దాన్ని. ఒకరోజు నాతో తొందరపడి మాట్లాడొద్దు అన్నారు ప్రసంగి ఉపదేశకుడు 5:1 అన్నమాట. తర్వాత ఒక్కొక్కటి మాట్లాడుతుంటా, నువ్వెవరికి కూడా ష్యూరిటీ సంతకం చేయొద్దు అన్నారు. ఆ రోజు మా స్కూల్లో నాకు ఇంకా గుర్తుందండి, ఒక టీచర్ వచ్చి సైన్ చేయమన్నారు. అప్పుడే వాక్యం చదివాను. ఆ రోజు తను అడిగారు, ఇంకా ప్రభు చెప్పారు నువ్వు చెయ్యొద్దు అని. వేరే వాళ్ళు చేశారండి. ఇంకా తను అన్ని చోట్ల షాప్స్లో అంత ఇన్స్టాల్మెంట్స్ తీసుకొని, గోల్డ్ షాపు, ఇంకా అన్ని శారీస్ షాప్, కానీ ఎక్కడ డబ్బు కట్టకుండా మాయమైపోయిందనమాట. సో ఈ ముగ్గురు ష్యూరిటీ సంతకం చేసిన వాళ్ళని తీసుకొని వెళ్ళారు వాళ్ళు వచ్చి. కనుక నాకు అప్పుడు అనిపించింది, ప్రభు చెప్పారు, ఒక్క మాట, దేవుని మాట మీ జీవితాన్ని కాపాడుతుంది. మీరు సొంత తెలివి మీద ఆధారపడొద్దు. సామెతల గ్రంథం 3:5 ఉంటుందన్నమాట. సొంత తెలివి, నేనే తెలివైన వాడిని అనుకోకు. నీ ప్రతి పనిలో దేవుని అధికారాన్ని ఒప్పుకో, దేవునికి లోబడి ఉండు. దేవునికి లోబడి ఉండడం అంటే ఉపవాసం చేయడం, ప్రార్థన చేయడం కాదండి. బైబిల్ చదువుకొని మీరు దాన్ని పాటించండి. మార్నింగ్ లేవగానే కీర్తన 23 చదువుకో. ఆ తర్వాత మత్తయి సువార్త నుంచి స్టార్ట్ చేసి రోజు ఒక అధ్యాయం చదువుకో. అందులో యేసు ప్రభు మొదటి ప్రసంగం మత్తయి 5, 6, 7 అధ్యాయాలు అవి చదివి దాన్ని పాటించాలి. అందులో అష్టభాగ్యాలు ఉంటాయి. సర్మన్ ఆన్ మౌంట్ అన్నమాట, కొండ మీద చేసిన ప్రసంగం. ఎప్పుడు నేను ప్రతి ఒక్కరికి చెప్తానండి, పిక్చర్ బైబిల్ అన్నమాట, బొమ్మలతో ఉండేది. తల్లిదండ్రులకి ఇచ్చి నీ పిల్లలకి బెడ్ టైమ్ స్టోరీస్ లాగా నిద్రించేటప్పుడు పక్కలో పడుకున్నప్పుడు అలా యేసు ప్రభు గురించి చెప్పండి. వాళ్ళు చదువుకుంటారు. ఇది చదివినప్పుడు, ఈ బైబిల్ చదివినప్పుడు అర్థమవుతుంది, ముందు ఇది చదవాలి, తర్వాత ఇది చదవాలి అన్నమాట.
అప్పుడు మనకు అర్థమవుతుంది అనమాట. నేను కూడా అలాగే చదివానండి. అందువల్ల రికమెండ్ చేస్తాను. ప్రతి తల్లిదండ్రులు న్యూ ఇయర్లో మీరు మీ పిల్లలకి, ఇప్పుడు వాళ్ళకి తెలుగు రాదు, ఇంగ్లీష్ బైబిల్, మంచి బైబిల్, కమ్యూనిటీ బైబిల్, లెక్ష్యో దివినా మంచి బాగుంటుందండి. నేనైతే NIV కూడా చదువుతాను అనమాట. ఒక్కటే కాదండి, నేను చాలా దగ్గర పెట్టుకొని రెఫరెన్స్ కొరకు చూస్తాను. ఇగ్నీషియస్ బైబిల్ నా గురువుగారు ఇచ్చారు, చాలా ఇచ్చారు. సో అందులో అది కూడా చూస్తాను అనమాట. డేక్స్ బైబిల్ కూడా చూస్తాను. అయితే మీరు అట్లా మీ పిల్లలకి ఇవ్వండి. నేను నా పిల్లలకి కానీ ఆత్మీయ పిల్లలకి నా పిల్లలకి ఇదే బైబిల్ ఇచ్చానండి. ఇచ్చి దీన్ని చదవండి. రోజు ఒకటి మత్తయి సువార్త నుంచి రోజు ఒక అధ్యాయం చదవండి. ముఖ్యంగా 5, 6, 7 అధ్యాయాలు, 8, 9 అధ్యాయాలు స్వస్థత కొరకు అనమాట. 10వ అధ్యాయము మా కొరకంటే దైవజనులు, సువార్త బోధించేవాళ్ళు ఎలా జీవించాలి అని, అది కూడా ప్రభు నాతో మాట్లాడారండి. మత్తయి 10, 7, 8. సెయింట్ ఫ్రాన్సిస్ ఆఫ్ అసిసి ఆయన శిష్యులు మత్తయి 10 ఉన్నట్లుగా పాటించారు. మనం కూడా అలా పాటించాలండి. సెయింట్ ఫ్రాన్సిస్ ఆఫ్ అసిసిని గురించి మనం తెలుసుకోవాలి, ఆయనని అనుసరించాలన్నమాట. అంతోని వారు కూడా ఆయన శిష్యుడే. అనదర్ క్రైస్ట్ అని ఆయనని గురించి అప్పుడు పాపుగారు, పరిశుద్ధ పాపుగారు మాట్లాడారు. అనదర్ క్రైస్ట్. అంత నీతిగా తన జీవితంలో ఇట్లా డబ్బు ముట్టుకోలేదండి. దేవుడు అలాంటి అభిషేకాన్ని ఇవ్వాలి. యేసు ప్రభు నా హృదయం నిండా ఉన్నారు. ఇంకా ఈ ధనానికి చోటు లేదు. ఆయన ఆస్తి ఏంటంటే ఒక బైబిల్ గ్రంథము, ఒక 2 అంగీలు అనమాట. సువార్త బోధించి అక్కడ ఎక్కడ బోధిస్తే అక్కడ వాళ్ళు ఆడుకొని తినేవాళ్ళు. ధనాన్ని ప్రేమించలేదండి. ఇది ప్యూర్ గాస్పెల్ అనమాట. దేవుడు మళ్ళా అలాంటి వాళ్ళని, ఫ్రాన్సిస్ ఆఫ్ అసిసి, షౌరి వారు, అంతోని వారు, వీళ్ళంతా దైవ జనులండి. మన యేసు ప్రభు దగ్గరికి ఎలా వెళ్ళాలి అని మనకి వాళ్ళు ఏంటంటే లైట్స్ అన్నమాట, నీతి దీపాలు, దేవుడు నాటిన నీతి వృక్షాలు, వెలుగుచున్న నీతి దీపాలు, కరుణ దీపాలు, ప్రేమ దీపాలు. సో వాళ్ళలాగా వాళ్ళు ఎలా దేవుణ్ణి ఆరాధించారు, సేవించారో మనం కూడా ఆ విధంగా వాళ్ళని మార్గదర్శకులుగా తీసుకొని అలా దేవుణ్ణి మనం ఆరాధించాలన్నమాట. దేవుణ్ణి ఆరాధించడం అంటే ఆయన వాక్యానికి విధేయత కలిగి జీవించడం అన్నమాట. వర్షిప్ ఈజ్ ఒబీడియన్స్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. యేసు ప్రభు కూడా కడరా భోజన సమయంలో చెప్తారు, యోహాను 14:15 అనమాట. మీరు నన్ను ప్రేమించినచో నా ఆజ్ఞలు పాటిస్తారు, అప్పుడు నేను తండ్రిని ప్రార్థిస్తాను, ఆయన మీతో ఎల్లప్పుడూ ఉండుటకు మరొక ఆదరణకర్తని మీకు అనుగ్రహిస్తాడు. ఆయన సత్యస్వరూపి అయిన ఆత్మ, ఆయన మీతో నివసిస్తాడు, మీ లోపల మీతో ఉంటాడు. లోకం ఆయనను పొందదు, ఎందుకంటే ఆయనను ఎరుగదు, కానీ ఆయన మీలో నివసిస్తాడు. పరిశుద్ధాత్మ మనలో నివసించాలండి. ఆయన మనల్ని నీతి మార్గంలో నడిపిస్తాడు. బైబిల్ గ్రంథాన్ని మనకి బోధించి, ఈజ్ ద బెస్ట్ టీచర్ అన్నమాట. బోధించి దాని ప్రకారము మనము యేసుప్రభు ఎలా జీవించాడు చూడమ్మా. అపోస్తులు ఎలా జీవించారు, అపోస్తుల కార్యాలు చాలా ముఖ్యమైనదండి. వాళ్ళ ప్రసంగాలు, జాన్ ది బ్యాప్టిస్ట్ ఎలా జీవించాడు. ఇప్పుడైతే ఆ పునీతుల బుక్స్ కూడా మనకి మరి చదివించి వాళ్ళలాగా మనం ఉండాలని, వాళ్ళని ఆరాధించడం కాదండి. ఆరాధన అనేది దేవుని యొక్క వాక్యానికి విధేయత చూపించడం. అబ్రహాము దేవుని ఆరాధిస్తాను అంటాడనమాట. ఆదికాండం 22లో బాబుని తీసుకొని, ఐజక్ని, 2 పనివాళ్ళని తీసుకొని మోరియా కొండకి వెళ్ళినప్పుడు పనివాళ్ళకి చెప్తాడు, మీరు ఇక్కడే ఉండండి, నేను మోరియా కొండ మీదకి నేను బాబు పసివాడు వెళ్ళి ఆరాధించి తిరిగి వస్తాం. మొదటిసారి అక్కడ ఆరాధన మాట వచ్చింది కదండి. ఆరాధన అంటే ఒబీడియన్స్ టు గాడ్స్ వర్డ్ అనమాట. ఇది మీరు అర్థం చేసుకో. దేవుని వాక్యానికి విధేయత చూపించడమే ఆరాధన. దేవుడు మీ మనోనేత్రాల్ని తెరిచి బైబిల్ గ్రంథంలో ప్రతి పేజీలో
యేసు ప్రభు యొక్క వెలుగును చూసే కృపని దయచేదురుగాక. పౌలు ప్రార్థన ఎఫెసీ 18. అంతోని వారు కూడా అదే చెప్తారండి. ఆయన కూడా దైవజనుడు, ఒక ఫాదర్ ప్రీస్ట్ అన్నమాట. ఫ్రాన్సిస్ ఆఫ్ అసిసి గారి యొక్క శిష్యుడు. రాత్రి బైబిల్ చదివి దినమంతా బైబిల్ని బోధించాడు. అది నేర్చుకోవాలి మనం, దాన్ని పాటించాడు. బైబిల్ గ్రంథంలో ప్రతి పేజీలో మనకి యేసు ప్రభు కనపడతారు అని చెప్తారు. ఆ వెలుగుని మనం చూడాలి అని, యేసు ప్రభు వెలుగుని బైబిల్ గ్రంథంలో చూడాలి. ఆ బైబిల్ గ్రంథం మన హృదయంలో పరిశుద్ధాత్మదేవుడు రాసి దాన్ని పాటించడానికి ఆయన మనకి కృపని దయచేదురుగాక. ఆ కోరికని ఆయన మనకి పుట్టించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకపు మా తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగునుగాక. ప్రభా, ఈ నూతన సంవత్సరంలో నాయనా మాకు నూతన హృదయాన్ని దయచేయండి. యేసయ్య, మీ హృదయం మాకు దయచేయండి ప్రభా. మీరు వాక్యం కనుక ఈ వాక్యమంతా మా హృదయంలో రాయబడి, మీరు మా హృదయంలో రాజుగా ఉండి, మీరు నడిచిన అడుగు జాడల్లో మేము నడవడానికి మీరు అన్నారు ప్రభా హెబ్రీ 10లో, నాయనా తండ్రి నువ్వు నాకు ఒక దేహాన్ని ఇచ్చావు నీ చిత్తాన్ని చేయడానికి, అందుకే నేను ఈ లోకానికి వచ్చాను. మేమందరం కూడా ప్రభా మీరు నడిచిన అడుగుజాడల్లో నడుస్తూ, పరలోక తండ్రి మాకు కూడా ఒక దేహం ఇచ్చాడు, ఆయన చిత్తం చేయడానికి, ఆయనని మహిమపరచడానికి ఆ కృపని మాకు దయచేయండి. యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమెన్. యేసు ప్రభులాగా దేవుడు మనకు ఒక దేహాన్ని ఇచ్చారు ఆయన చిత్తం చేయడానికి. అలాంటి కృప దేవుడు మనందరికీ దయచేయను గాక. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే and once again happy new year to you all.